ముంబైలో బాబా ఫలూడా తిని బాగా ఫ్యాన్ అయిపోయా. ఇంట్లో ఎలా అయినా ట్రై చేయాలని చెప్పి చేసేసా. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ అయితే సబ్జా నానబెట్టేసుకున్నాను. అది నానేలోపు స్టవ్ మీద పాలు పెట్టేసుకొని కొంచెం షుగర్ వేసుకోవాలి. నేను 1 కప్ చేస్తున్నా కాబట్టి 2 స్పూన్స్ షుగర్ వేసుకున్నా. తర్వాత ఒక 2 స్పూన్స్ సేమియా వేసుకున్నా. మీకు కావాలంటే ఫలూడా సేవ్ వేరేగా దొరుకుతుంది. బట్ నేనైతే ఈరోజు నార్మల్ సేమియా యూస్ చేస్తున్నా. ఇవి బాయిల్ అయ్యేలోపు రుహబ్జా ఒక స్పూన్ తీసుకొని గ్లాస్ లోకి సర్వ్ చేసుకోవాలి ఒక లేయర్ లాగా. యాక్చువల్లీ ఇదే మెయిన్ గేమ్ చేంజర్ అనమాట. సో దీని వల్లే ఫుల్ టేస్ట్ అంతా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సబ్జా ఇంకొక లేయర్ కింద వేసుకున్నాను. తర్వాత మిల్క్ సేమియా బాయిల్ అయిపోయిందో లేదో చెక్ చేసుకొని అది గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతా ఒకసారి స్పూన్ తో మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ రుహబ్జా యాడ్ చేస్తున్నా. తర్వాత మన దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. నేను స్ట్రాబెర్రీ తీసుకుంటున్నా. ఒక స్కూప్ తీసుకున్నా. మీకు కావాలంటే 2 స్కూప్స్ తీసుకోవచ్చు. అండ్ మీకు నచ్చిన ఫ్రూట్స్, జెల్లీస్, నట్స్ అన్ని యాడ్ చేసేసుకోవడమే. మిగిలిన సేమియా సబ్జా ఇంకొక లేయర్ లాగా యాడ్ చేసేసా. అంతే. తర్వాత మనం ఫ్రీజర్ లో పెట్టుకొని యూ కెన్ హ్యావ్ ఇట్. మీకు కూడా ఫలూడా చేయడం వచ్చేసింది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.